అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఈ దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో అగ్ని ప్రమాదం అసలు ఎప్పుడు సంభవించింది? ఇంతవరకు ఎలాంటి ఆస్తి నష్టం జరిగింది? ఏంటి డీటెయిల్స్? పరిధిలో ఎలక్ట్రికల్ స్కూటర్స్ తయారయ్యే గోడౌన్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా స్టాక్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజిన్ కి పోలీసులకి సమాచారం అందించడంతో అక్కడికి పోలీసులు ఫైర్ ఇంజిన్ చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం ఫైర్ ఇంజిన్ అధికారులు చేస్తున్నారు. అయితే నివాసాల మధ్యలోనే ఆ గోడౌన్ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీశారు. భారీగా మంటలు వస్తుండడంతో అక్కడ ఆ పొగ కూడా భారీగా వ్యాపించిందని చెప్పేసి కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఫైర్ ఇంజిన్స్ ఇప్పుడు 2 అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని ఫైర్ ఇంజిన్స్ కూడా ఆ ఘటనా స్థలానికి పిలిపించి వీలైన త్వరగా ఫైర్ ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగడంతో ఏం జరిగిందనే అయోమయంగా పరుగులు తీశారు స్థానికులు. అయితే ప్రస్తుతం అయితే 2 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే కంపెనీగా గుర్తించడం జరిగింది. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి కారణాలు ఏంటి, దానిపై కూడా అక్కడ ఉన్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఆరాధిస్తున్నారు. రైట్ సురేష్, ప్రస్తుతం ఆ మంటలు అదుపులోకి వచ్చాయా? స్థానికులు అక్కడ ఏం చెప్తున్నారు? మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయి. అక్కడికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్లను కూడా ఆ ఘటనా స్థలానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ జరుగుతూనే ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్ ఇవన్నీ కూడా స్టాక్ ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున గోడాం చుట్టూ మొత్తం వ్యాపించి పెద్దగా మంటలు మండుతుండడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా పక్కకి ఖాళీ చేసి పంపిస్తున్నారు పోలీసులు. అటువైపు ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నంలోనే ఫైర్ సిబ్బంది ఉన్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.